ఆ తెల్లారి కావ్య పుచ్చకాయ పంట వెయ్యాలి అనుకుంటుంది. ఏమండి, దీనికి రైతులంటేనే ఇష్టముండదు, అలాంటిది పుచ్చకాయ పంట వేస్తా అంటుందేంటి? నాకేం తెలుసు, నన్నడుగుతావు? తన్నే అడుగు. అడుగుతాను. నాకు భయమా ఏంటి? ఏమమ్మా కోడలా, నీకు రైతులన్నా వ్యవసాయమన్నా ఇష్టముండదు కదా, నువ్వు ఈ పంట పండిస్తున్నావేంటి? అదా, నేను పిల్లల కోసం పూజలు వ్రతాలు నోములు చేస్తున్నాను కదా. నిన్న రాత్రి నా కలలోకి దేవుడు కనిపించి నాకు పిల్లలు కలగాలంటే నేను ఒక పుచ్చకాయ పంట పండించి ఆ పంట ద్వారా వచ్చిన పుచ్చకాయను తింటే నాకు పిల్లలు కలుగుతారని చెప్పాడు. ఓహో, అదా సంగతి అని అనుకుంటూ సరోజ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎలా పంట పండిస్తావో, ఆ పంట ద్వారా వచ్చిన పుచ్చకాయని నువ్వు ఎలా తింటావో, నీకు ఎలా పిల్లలు పుడతారో నేను చూస్తాను. నీకు ఈ సరోజ అంటే